హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నుహాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు అయితే ఎంతో ఈజీ సింపుల్ ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను. దీనికోసం 1/2 లీటర్ పాలు, కొంచెం చక్కెర, ఒక కప్పు అండ్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. పాలు కొంచెం పక్కకు తీసి పెట్టుకొని అందులో కస్టర్డ్ పౌడర్ అయితే కలిపేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వరకు అయితే వేసాను కస్టర్డ్ పౌడరు. మనం పాలను బట్టి అయితే వేసుకోవాలి, ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, ఏం పర్లేదు. చక్కెర అయితే ఇదే స్పూన్తో 15 స్పూన్స్ అయితే తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో మనం చక్కెర వేసి కలిపేసుకోవాలి. పిల్లలు బయట ఇప్పుడు వేసవి కదా అండి, ఎక్కువ ఐస్ క్రీమ్స్ అవి తినాలనిపిస్తుంటుంది. ఎండలు ఎక్కువ అయిపోతే పిల్లలకి బయట నుంచి తెచ్చియకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఏమవుతుంది, ఒకసారి చెడిపోతుంది, మళ్ళీ ఇంకొకసారి అయితే సెట్ అయిపోతుంది. ట్రై చేస్తే చేసుకోగలం మనమే. ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత చక్కెర వేసి కొద్దిసేపు కలిపి ఇంకా అందులో మనం ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు వేసి కలిపేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఏమంటే కొంచెం టైం పడుతుంది. మనకు ఐస్ క్రీమ్ బాగా బయట షాప్స్లో లాగా స్మూత్గా రావాలి అంటే ఇందులో మనము ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకోవాలి. కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఇంకా బయట నుంచి మనం తెచ్చుకున్నట్టే ఉంటుంది. నేను కస్టర్డ్ పౌడర్ యూస్ చేయకుండా మనము కార్న్ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు. అట్లా చేసుకుంటే కంపల్సరీ మనం అందులో ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకోవాల్సిందే. ఇప్పుడు నేను కస్టర్డ్ పౌడర్ యూస్ చేశాను కాబట్టి నేనైతే వేయట్లేదు ఫ్రెష్ క్రీము. ఇలా బాగా దగ్గరకు అయిపోతుంటుంది. బాగా కలుపుకుంటూ కొద్దిసేపు ఉడకనివ్వాలి. నెక్స్ట్ టైం అయితే నేను బటర్ స్కాచ్ కస్టర్డ్ పౌడర్ కాకుండా కార్న్ఫ్లోర్తో అయితే చేసి చూపిస్తాను. మా పాప ఐస్ క్రీమ్ అంటుంటే ఇంకా వెనిలా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇందులో ఆల్రెడీ ఫ్లేవర్ ఉంటుంది, మనం ఫ్లేవర్ కూడా కలపాల్సిన అవసరం లేదు కస్టర్డ్ పౌడర్లో. ఇలా బాగా చల్లారిన తర్వాత అయితే మనం దీన్ని మిక్సీలో వేసుకోవాలి. నా దగ్గర విస్కర్ లేదు, విస్కర్ ఉంటే విస్కర్తో చేసుకోవచ్చు, లేక నేనైతే మిక్సీకి వేస్తాను. మన ఇంట్లో ఉన్న వాటితోనే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి నేనైతే విస్కర్ లేకుండా మిక్సీలో జార్లో వేసి కొద్దిసేపు చేశాను. ఇలా పేస్ట్ ఇలా వచ్చిన తర్వాత దీన్ని అయితే మనం ఐస్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. 4 అవర్స్ తర్వాత తీసి మళ్ళీ మిక్సీకి వేయాలి, అప్పుడే స్మూత్నెస్ వస్తుంది ఐస్ క్రీము. ఇది కొంచెం లేట్గా తీసాను కాబట్టి కొంచెం హార్డ్గా ఉంది. ఇట్లా కొంచెం బాగా స్మూత్ టెక్స్చర్ వస్తుంది. మిక్సీ మనం ఎన్నిసార్లు 2-3 టైమ్స్ అయితే ఖచ్చితంగా వేయాలి. నేనైతే 2 టైమ్స్ వేసాను. స్వీట్నెస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. 15 స్పూన్స్ అయితే 1/2 లీటర్కి. మనం కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. మేము స్వీట్ కొంచెం ఎక్కువ తింటాము కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసాను. మనం కొంచెం స్వీట్ తక్కువ వేసుకోవాలి, తక్కువ తినేవాళ్ళు అంతే. దీంట్లోనే మనము చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పైనుంచి వేద్దామని దీంట్లో వేయలేదు. చాకో చిప్స్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. వీడియో కొంచెం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. మా ఛానల్కి బాగా సపోర్ట్ ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. చూడండి ఎంత స్మూత్గా ఉందో ఐస్ క్రీమ్. మనం ఇంకా బయట ఇలా ఇంట్లోకి ప్రిపేర్ చేసుకుంటే మనం బయటివి ఇంకా తినాలనిపించదండి. చాలా మంచి టేస్టీగా ఉంటుంది. బయట ఐస్ క్రీమ్స్కి ఏం తీసిపోదండి. మనం ఇంట్లో సేమ్ ఫ్లేవర్ సేమ్ టేస్ట్ అయితే వస్తుంది. చాలా ఈజీ అండ్ సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా పాపకు చాలా బాగా నచ్చింది. कैसा very tasty.
వెరీ టేస్టీగా ఉందా. ఇట్లా పైనుంచి అయితే చాకో చిప్స్, కొన్ని జీడిపప్పు పలుకులు అయితే వేస్తున్నాను. మన ఇష్టం, అది మనం ఏమైనా కానీ వేసుకోవచ్చు పైనుంచి డ్రై ఫ్రూట్స్. నేనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కామెంట్ చేసేయండి. ఇట్లా పైనుంచి కొంచెం పిస్తా, ఎండు ద్రాక్ష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో ఎంతో రుచికరమైన ఐస్ క్రీమ్ అయితే రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.